అయా మీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము నా ప్రభు. అయా మారని, మరువని, విడువని, ఎడబాయని దైవమా, మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో నా ప్రభువా, నా తండ్రి, రాత్రంతయు ప్రాణానికి సేద తీర్చి సుఖమైన నిద్రను సురుకైన మెలుకును దయచేసి ఆత్మీయులతో సహవాసములో ఈ రీతిగా నా ప్రభువా అయా సాంగత్యము చేయగలిగే ఇట్టి గొప్ప భాగ్యాన్ని, ఇట్టి తరుణమును మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన జరిగిన మీ సన్నిధి అంతటిని బట్టి మీకు వందన స్తుతులు ఆరోపించుకుంటూ ఉన్నాము నాయన. అయా పాటల ద్వారా మీ నామాన్ని మీరు మహింపరుచుకున్నారయ్యా. ప్రార్థనలు, వాక్య లేఖనాలు నా ప్రభువ చదువుటలో సమస్తములో నా ప్రభువ నాయన మీ సన్నిధిని తోడుగా ఉంచారు. అందును బట్టి మీకు స్తుతి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నామయ్యా. ప్రత్యేకించి ప్రశస్తమైన సమయంలోనికి నాయన మీరు ప్రవేశపెట్టిన విధానమును బట్టి మీకు వందనాలు ప్రభువ. ఇదిగో నాయన సుధాకరయ్య గారిని నా ప్రభువ ఈ దినమున మీరు వాడుకుంటున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాసులను మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీ నోటికి బోరై మీరుండి నా ప్రభువ నాయన అయా మీ దాసుల ద్వారా నా తండ్రి నా దేవ చేరువచ్చిన జూమ్ జాయినర్స్ అందరితో శ్రేష్టమైన మీ వాక్కులను మాకు ముచ్చటించమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువ. ఈ దినమున మీరు మా కొరకేమి సిద్ధపరిచారో నా ప్రభు అట్టి వాక్కులను మాకు వినిపించండి ప్రభువ. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని, అర్థము చేసుకునే మనస్సును మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీకు వందనాలు. విని విడిచిపెట్టి కానా ప్రవ్వ వాక్య లేఖనాలు సారముగా దిద్దుబాటు కలిగి సిద్ధపాటు కలిగి జీవించగలిగే అట్టి ఆత్మీయ స్థిరత్వాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను ప్రవ్వ. అయా మనుషుడు రొట్టె వలన కాదు గాని మీ నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు గనక నా ప్రభువ జీవించే మీ మాట, బ్రతికించే మీ మాట, ఆదరించే మీ మాట నాయన, హృదయాలను తెప్పరిల్ల చేసే మీ మాట చేత నా తండ్రి నా ప్రభువ ఈ సమయంలో మీరు మాకు నాయన అయా వినిపించి బోధించి నాయన ముచ్చటించుటకు మీ సహాయము దయచేసి మీ కృప చూపమని మీదట జరగనైన ప్రతి కార్యక్రమాన్ని మీ ఆత్మ ఆధ్వర్యానికి అప్పచెప్పుకుంటూ అయా ఎన్నిక యోగ్యత అర్హత లేని నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన ఇట్టి ప్రశస్తమైన సమయమును బట్టి వందన స్తుతులు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకి వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు హైదరాబాద్కు చెందిన వారండి. వీరు వ్యాపార రంగంలో ప్రభువు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా వాడబడతా ఉన్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్ గా ఉన్నారు. అగ్గ ఇండియా ఇంటర్నేషనల్ బోర్డులో సేవలు అందిస్తా ఉన్నారు. అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క గుడ్ మార్నింగ్. మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు కూడా చదవటము, వినటము, మెడిటేట్ చేయటము, ఆ తర్వాత నేర్చుకోవటము అన్నటువంటి విషయం గురించి మాట్లాడుకుంటున్నాము. ఇలా ఎందువల్ల చేయాలి, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అనే విషయాలను చూస్తున్నాము. ఎస్, వితౌట్ ఎనీ డౌట్, ఎటువంటి సందేహము లేదు, దేవుని వాక్యము మనకు తెప్పరిల్ల చేస్తుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ గా దేవుని వాక్యము మనల్ని సరైనటువంటి మార్గంలోనికి పెట్టి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అక్కడికి మనల్ని తీసుకువెళ్ళాలి, ఆయన గృహము దగ్గరికి మనల్ని నడిపించాలి అన్నది ఎంతో వాస్తవమైనటువంటి సత్యం. దాన్నే మనము రక్షణ అని చెప్పి పిలుచుకుంటూ ఉంటాం. ఆయన పట్ల విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షింపబడతారు అనేటటువంటి మాట అనేక సార్లు మనము బైబిల్ గ్రంథంలో చూసుకుంటూ ఉంటాం. ఇది చాలా పెద్ద విషయమా దేవుడికి అని చెప్పి ఆలోచించినట్లయితే గనక, దిస్ ఈస్ ఎన్ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ థింగ్.
దేవుని యొక్క రక్షణలోనికి నడిపించబడటానికి చేయవలసిందల్లా నోటితో ప్రభు అని చెప్పటము, హృదయమందు ఆయన మరణమును గెలిచినటువంటి ప్రభువు అని చెప్పి విశ్వసించటం. ఇంతే మనం చేయవలసిందల్లా. సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద లార్డ్? దేవునికి ఇంకా చాలా ఎక్కువ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని మనం ఆలోచించినప్పుడు, ఇక్కడ మనము జీవించేటటువంటి కొద్ది కాలము కూడా ఆయన వాక్యాన్ని అనుసరించి, ఆయన వాక్యాన్ని గైకొంటూ బ్రతకటము, ఆ తర్వాత ఆయన ఇక్కడ నెరవేర్చాలనుకున్నటువంటి తన యొక్క సువార్త ప్రకటన గురించి, దిస్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద గాడ్. చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాము, ఈ లైఫ్ ఏమీ లేదు, ఈ లైఫ్ గడ్డి వంటిది, పువ్వు వంటిది. ప్రాక్టికల్లీ ట్రూ. బట్ ఆ ఉన్న కొద్ది కాలము ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించటము, ఇతరులకు మేలు చేస్తూ జీవించటము, మన కుటుంబాలకి మనం మేలు చేసుకుంటూ జీవించటము, ఇది 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 ఇంపార్టెంటా కాదా అన్నటువంటి ప్రశ్న మనం వేసుకున్నప్పుడు, ఎస్, ఈ కొద్ది సంవత్సరాలు ఏదైతే మనం ఇక్కడ బ్రతుకుతామో, ఇది భారముగా కాకుండా ఇట్ హ్యాస్ టు బి ఏ జాయ్‌ఫుల్ లైఫ్. అది ఆనందంతో కూడినటువంటి లైఫ్ అవ్వాలి. ఈ ఆనందము అన్నది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ఈ లోకములో దొరికేటటువంటి ఆనందమును బట్టి మాట్లాడట్లేదు. కానీ ఒక బాధ. నిన్నటి దినమున కొన్ని విషయాలను బట్టి నేను ఎంతో హృదయంలో బాధించబడ్డాను. ఒక రకమైనటువంటి శాంతి లేదు హృదయంలో. ఆల్మోస్ట్ ఆల్ 12, 12:30 అయిపోయింది నేను నిద్రపోయేసరికి. బట్ స్టిల్ ఒకసారి ఇందాక ప్రార్థనలో మనం సిస్టర్ గారు ప్రార్థన చేసిన విధంగా చురుకైనటువంటి మెలకువ తిరిగి అనుగ్రహించేటటువంటి దేవుడు. తిరిగి ఆ నిస్పృహ నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చి, మనల్ని జీవితములో మన యొక్క ధర్మములు ఏవైతే ఉన్నాయో, చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటి ఎడల మన యొక్క దృష్టిని తిరిగి కేంద్రీకృతం చేసి వాటిల్లోనికి నడిపించేటటువంటి దేవుడు. అందువలన అది ప్రయోజనకరము. ఏది? ఆయన యొక్క మాటలకు చెవి ఒగ్గడము, ఆయన యొక్క వాక్యాన్ని కనుల ఎదురుగా ఉంచుకోవటము, ఆయన యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రము చేసుకోవటము, ఆ తర్వాత ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించటము అన్నది, ఇది అందువల్ల మనం చేయగలగాలి. చాలా ఈజీ థింగ్ ఆయన దగ్గరికి, లేదా ఆయన 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 యొక్క రాజ్యములోనికి వెళ్ళడము, విశ్వసించటం మాత్రమే మనం చేయవలసినటువంటి పని. బట్ స్టిల్ అది చేయలేకపోతున్నారు జనాలు. అది 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 వేరే సందర్భం. కానీ మన వరకు వచ్చి చూసినట్లయితే గనక, లివింగ్ హియర్, వర్కింగ్ అకార్డింగ్ టు హిస్ ప్రిన్సిపల్స్, దట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద గాడ్. ఎందుకంటే ఇట్టి భాగ్యాన్ని దేవుడు దేవదూతలకు ఇవ్వలేదు, ఇంకెవరికి కూడా ఇది 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 చేయటానికి అనుగ్రహింపబడలేదు. దిస్ ఇస్ గివెన్ ఆన్ టు అస్. మీకు నాకు మాత్రమే ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మనం చూసుకున్నాము, ఈ వాక్యము మనకి జీవమును, ఆ తర్వాత ఆరోగ్యమును ఇచ్చేటటువంటి వాక్యమై ఉన్నది. ఇక్కడ జీవించటానికి, ఆ జీవించటము సరి అయినటువంటి ఆరోగ్యము కలిగి జీవించటానికి మాత్రమే దేవుడు మనకి వాక్యాన్ని అందిస్తూ ఉంటాడు. మరి మధ్య మధ్యలో మనం ఎందుకు ఆరోగ్యం కోల్పోతూ ఉంటాము? డిసీజెస్ లోకి ఎందుకు పడిపోతూ ఉంటాము? చాలా సార్లు మనము తరచి చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అడగవలసిన విషయం ఏంటి అంటే, అదే ప్రభువుని, ఎందువల్ల ఇలా జరుగుతుంది దేవా, కారణం ఏమై ఉండొచ్చు అనేసి అడిగినట్లయితే దేవుడు చెప్తాడు. చాలా సార్లు మనకి రియలైజ్ చేస్తాడు. అది చాలా సార్లు మన యొక్క బుద్ధిహీనత అయి ఉండవచ్చు. ఇట్ కుడ్ బి అవర్ మిస్టేక్స్. తెలివి లేకుండా ఉన్నందువల్ల కావచ్చు. బట్ ఫ్యాక్ట్ ఈస్, ఆయన యొక్క వాక్యము మనకు జీవించాలి, ఎలాగ జీవించాలి,
అదే విధంగా అది ఆరోగ్యంగా ఎలా జీవించాలి అనే దాన్ని మట్టుకు ఖచ్చితంగా నేర్పిస్తూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎలా అయితే దుమ్ము, ధూళి మన మీదకి వస్తూ ఉంటుందో, అదే విధముగా ఈ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనల్ని అప్పుడప్పుడు బాధకి గురి చేస్తూ ఉంటాయి. డిసీజెస్‌కి గురి చేస్తూ ఉంటాయి. బట్ వాటన్నిటిని మనము దాటుకొని ముందుకు వెళ్ళేటట్లుగా సహాయం చేశారు. దేవుడు అందుకోసమే అన్నాడు, భారము మోసుకొని వెళ్ళుచున్నటువంటి ప్రజలారా అన్నటువంటి మాట మాట్లాడాడు. నా కాడి సులువు, నా మీద వేయండి మీ యొక్క భారములు అన్నటువంటి మాట మాట్లాడాడు. నెక్స్ట్ మనం ఏం చూసుకున్నాము అంటే, మనం ఈ లోకములో బ్రతకటానికి మనకి కేవలము ఇంటెలిజెన్స్ ఒక్కటే సరిపోదు. వి ఆల్సో రిక్వైర్ విజ్డమ్. ఈ రెండిటికి మధ్య వ్యత్యాసాన్ని చూసినట్లయితే, విషయ పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. జ్ఞానము కూడా కావాలి మనకి. లైక్ ఏం చెయ్యాలో తెలుసు నాకు, ఏం మాట్లాడాలో తెలుసు నాకు. కానీ దాన్ని ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడి వరకు మాట్లాడాలి అన్నది జ్ఞానము. ఏమి మాట్లాడాలో నాకు తెలియటము, ఏమి చేయాలో నాకు తెలియటము అన్నది విషయ పరిజ్ఞానము, ఇంటెలిజెన్స్ అయినట్లయితే, ఎప్పుడు చేయాలి, ఎక్కడ ఆపాలి అనేది జ్ఞానము. సో, ఇంటెలిజెన్స్ ఒక్కటే సరిపోదు ఈ లోకములో. ఇంటెలిజెన్స్ కావాలంటే చాలా సార్లు మనము గూగుల్ చేసినా, చాట్ జీపీటీలోకి వెళ్ళినా సరే మనకు కావాల్సిన అనేకమైనటువంటి సమాచారాలు మన దగ్గరికి ఈ రోజున వచ్చేస్తున్నాయి. టిప్స్ మీద ఉన్నాయి మనకి ఆ సమాచారాలన్నీ. బట్ హౌ టు డూ ఇట్? వెన్ టు డూ ఇట్? వేర్ టు స్టాప్ ఇట్? దట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఇది మనకి ఈ జ్ఞానానుసారమైనటువంటి బోధ మనము దేవుని దగ్గర నుంచి మాత్రమే, అంటే వాక్యము ద్వారా మాత్రమే పొందగలుగుతాము. అందువల్ల మనము ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదవాలి, వినాలి, ధ్యానము చేయాలి, మన యొక్క హృదయములలో భద్రపరుచుకోవాలి. మూడవదిగా మనం ఏం చూసాము అంటే, మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు, తద్వారా మనము చేసేటటువంటి పనులు ఎలా ఉన్నాయి? దానిలో మనం ఇంకేమన్నా సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉందా? కొన్ని సార్లు మన యొక్క ఆలోచన మనల్ని తప్పు మార్గానికి తీసుకెళ్ళిందా? అనే దాన్ని తిరిగి గమనించుకోవటానికి దేవుని యొక్క వాక్యము పనిచేస్తూ ఉంటుంది. చాలా మంది చెప్పినటువంటి మాట, చాలా మంది ఇప్పటికీ మనలో చాలా మంది పాటిస్తున్నటువంటి మాట కూడా అయ్యుండొచ్చు. రాత్రి నిద్రకు ఉపక్రమించాం. పడుకోంగానే అయితే నిద్ర రాదు కదా! ఒక 5-10 నిమిషాలు అయినట్లయితే గనక కొద్దిగా మెలుకువనే ఉంటది కాబట్టి, ఉదయం నుంచి జరిగినటువంటి విషయాలను ధ్యానిస్తూ, ఒక దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటూ, ఇక్కడ నేను ఇలా చేసుంటే బాగుండేదే దేవా! ఇక్కడ నేను ఇంకొక రకంగా మాట్లాడుంటే బాగుండేదా? ఈ రోజున నా యొక్క ఉదయకాలము మొత్తము కూడా నీవనుకున్నట్లే జరిగిందా లేదా? ఎక్కడైనా టైం వేస్ట్ చేసేటటువంటి పనులను నేను చేశానా? అనే దాన్ని తిరిగి రివ్యూ చేసుకోవటానికి ఉపయోగపడేది. సో, ఏంటది? మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు. వీటిని మనము తిరిగి సరైన దారిలో పెట్టుకునే విధంగా మనము ఆ టైంలో దేవుని యొక్క వాక్యం మనకి సహాయం చేస్తాం. ఈ విషయాలను చూసుకున్నాం మనము. ఈరోజు మనం చూసుకుందాము, why we are unable to get the total benefit from the word. మనం ఎందువల్ల దేవుని వాక్యము నుంచి టోటల్ బెనిఫిట్ పొందలేకపోతున్నాము అన్న మాటను చూసినట్లయితే గనక, చాలా సార్లు మన దగ్గరకు వస్తున్నటువంటి మాటలను మనము వింటూ ఉంటాం కాబట్టి, లైక్ ఇప్పుడు మీరు వింటున్నారు. నిన్నటి దినమున నేను విన్నాను. రైట్? అందరూ విన్నారు నిన్నటి దినమున. ఈ మాటలలో సత్యముందా? వారు మాట్లాడుతున్నటువంటి మాటలలో కపటం ఎక్కడన్నా ఉందా? అనేది ఆ డిజర్న్‌మెంట్ చేయలేకపోవటం. యెస్, ఇది బాగుంది అనేసేసి దాని ప్రకారం ప్రవర్తించటము. కాదు ఇది కూడా బానే ఉంది అనిపించి దీని ప్రకారం ప్రవర్తించటము.
సో చాలా సార్లు మనము కపటము, అబద్ధము అనేటటువంటి మాటలకు లోనైనప్పుడు తదనుగుణంగా మనం కనుక మన జీవిత శైలిని నిర్మించుకోవటానికి ముందుకు వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనకు కావాల్సినటువంటి లేదా దేవుడు అనుకున్నటువంటి ఆ యొక్క ప్రయోజనం ఏదైతే ఉందో అది మనము పొందేటటువంటి అవకాశం లేదు. అండ్ ఆ రకంగా తన ప్రజలను అటు ఇటు డీవియేట్ చేసే మాటలు చెప్పే వారికి కూడా హెచ్చరిక చేశాడు దేవుడు. ఆ హెచ్చరిక ఏంటి అంటే, నా మాట అగ్ని వంటిది కాదా? లేదు అంటే గనక నా మాట బండ వంటిది కాదా? అనేటటువంటి మాట. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 28, 29 వచన భాగాలు చూసుకుందాం మనం. చదువుతారా ఎవరైనా? ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 23వ అధ్యాయము 28, 29. ప్రైజ్ లార్డ్. 23వ అధ్యాయం 28, 29 వచ్చినారు. Yes, sister. కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. నా వాక్కు ఎవనుకుండెనో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? ఇది దేవుని యొక్క మాట. మీరు చాలా కొద్దిగా టక్మని చెప్పి విచిత్రంగా అనిపిస్తుంది ఈ మాట. కలకనిన ప్రవక్త కలను చెప్పవలెను. అంటే దేవుడు అనుగ్రహించినటువంటి మాటలను తన యొక్క ప్రజలకు, దేవుడు ఎవరినైతే ప్రజలను అనుగ్రహించాడో వారికి చెప్పాలి. ఆ చెప్పేటటువంటి కలలో బేరీజు ఏంటి, వినే వాళ్ళకి ఏంటి అంటే దానిలో సత్యం ఉందా లేదా అనేది బెరియా ప్రజలు ఏ రకంగా అయితే గ్రహించగలిగారో అదే రకంగా మనం కూడా గ్రహించగలగాలి. అలా చెప్పాలి, సత్యమును పట్టి ఆ మాటను చెప్పాలి అని అంటూ సడన్ గా ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము అంటే మాట్లాడేటటువంటి మాట చెత్త మాట, లేకపోతే ధాన్యము ఏ రకంగా అయితే మనకి ఆకలిని తీరుస్తుందో అదే రకంగా అది మన యొక్క అవసరతలను తీర్చేటటువంటి మాట. లేదు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమి ఉపయోగము లేనటువంటి మాటల ఆ ప్రవక్త కావచ్చు, ఆ వ్యక్తి కావచ్చు. లేదు అంటే గనక అవి సత్యమును బట్టి ఉన్నటువంటి మాటల. బేరీజు తెలుసుకోగలగటం, డిజైన్ చేయగలగటం, వివేచనతో ఆ మాటలను తిరిగి చూసుకోగలగటం. బికాస్ దేవుని యొక్క మాట మన దగ్గరికి వచ్చినప్పుడు ఇది అగ్ని వంటిది కాదా అంటే ఇట్ హ్యాస్ టు రిమూవ్ ఆల్ ద అన్నెసెసరీ థింగ్స్. ఎలా అయితే బంగారంని మనము శుద్ధి చేస్తున్నప్పుడు మిగతావన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత ప్యూరిటీ బయటకు వస్తూ ఉంటుందో మనం అంటుంటాం కదా, 18 క్యారెట్, 22 క్యారెట్, 24 క్యారెట్ అనేసి. సో ఆ రకమైనటువంటి ప్యూరిటీ బయటికి రావాలి. అటువంటిది దేవుని యొక్క వాక్యం. సందేహాలు నెమ్మదిగా పటాపంచలు అయిపోతూ ఉండాలి దేవుని వాక్యం మనకి చెప్తున్నప్పుడు లేదా మనం వింటున్నప్పుడు. సో ఇట్ విల్ హెల్ప్ అస్. అది మనకు సహాయము ఖచ్చితంగా చేసి తీరుతుంది. సో ఇన్ దట్ కంటెక్స్ట్ we need to read this word. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? ఒక కరడు కట్టినటువంటి ఆ గట్టితనం ఏదైతే ఉందో ఆ గట్టితనాన్ని సైతము మెత్తనిదిగా మార్చేటటువంటి మాట ఆయన యొక్క మాట అన్నది తెలుసుకోగలుగుతున్నాము. 30-31 కూడా చదువుకుందాం. అదే అధ్యాయంలో 30-31 కూడా. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. స్వేచ్ఛగా నాలుకల నాడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తులకు నేను విరోధిని.
ఇదే యెహోవా వాక్కు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇక్కడ ఏమంటున్నారు అంటే, తన జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగలించు ప్రవక్తలు అంటే, నాకంటూ ఒక 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 కళ, అంటే నాకంటూ ఒక దర్శనము, నాకంటూ ఒకటి ఒక ఒక ప్రత్యక్షత ఉన్నటువంటి మాటలను మాట్లాడగలగాలి. మాట్లాడేటప్పుడు చాలా సార్లు ఆహ్, ఆహ్, నా మీద ఒక రకమైనటువంటి ఆహ్, చిన్నపాటి ఐ వుడ్ సే యాహ్! వెరీ గుడ్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైమ్ కొంతమంది హీ టాక్స్ మోర్ అంటే సుధాకర్ మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా తన యొక్క జీవితానికి సంబంధించినవి బయటకొస్తా ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్స్ తన యొక్క జీవితం నుంచి బయటకొస్తాయి అనేటటువంటి ఒక చిన్నపాటి అపవాదు కూడా ఉంది నా మీద. నాకు దేవుడు నేర్పించిన, లేదు అంటే గనక నేను విన్నా, నాకు అర్థమైన విధంగా గనక నేను ఆలోచించడానికి ప్రయత్నం చేసినట్లయితే గనక ఇట్ ఈస్ నాట్ అబౌట్ టేకింగ్ ఫ్రమ్ సంబడీ ఎల్స్ అంటే నేను ఇతరుల దగ్గర నుంచి తీసుకొని చెప్పటం కాదు. అంటే నేను ఇతరులని విననని కాదు. ఇతరులది నేను అదే రకమైనటువంటి అంటే కాపీ క్యాట్ లాగా నేను రిపీట్ చేయటం కాదు. అక్కడ ఒక 4 సార్లు ఏదో ఒకళ్ళది విన్నాను. ఇంకొకళ్ళది 3 సార్లు విన్నాను. లేదా ఈ బుక్‌లో ఏదో చదివాను. లేదా ఆ బుక్‌లో చదివాను. దాన్ని పొందుపరుచుకున్నాను. పొందుపరుచుకొని దాన్నొక మాటగా మీ దగ్గరికి తీసుకురావటం. దాని గురించి మాట్లాడతాను. ఇతరుల నుంచి నేర్చుకోవటం ఎటువంటి తప్పు లేదు. కానీ ఆ నేర్చుకున్నది నీ యొక్క ఓన్ రివలేషన్ అయ్యుండాలి తిరిగి. అది నా యొక్క సొంత ప్రత్యక్షత అయ్యుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కుడి చెంప మీద కొట్టడం గురించి మత్తయి సువార్తలో ఒక మాటుంటది. ఆ మాట ఆహ్, ఒక బ్రదరు మనందరికీ కూడా తెలిసినటువంటి బ్రదరు దాన్నాయన నార్మల్ వాక్య రూపంలో చెప్తారు. నేను కూడా ఆలోచించి చూసినప్పుడు ఇది ఇంకా ఎఫెక్టివ్‌గా వెళ్ళాలి. దీన్ని ఇంకా క్లియర్‌గా అర్థం చేసుకోవాలి అంటే దీన్ని వి హావ్ టు ఎనాక్ట్ అంటే దీన్ని ఒక యాక్షన్ రూపంలోనికి తీసుకురావాలి. సో థట్ ఇది టక్‌మని చెప్పి ఎప్పుడు గుర్తుండిపోయే విధంగా ఉంటది. టేక్ అవే పాయింట్స్ అంటాం గదా! ఈ రోజంతా మనము ఒక గంట సేపు మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్న తర్వాత ఈరోజు టేక్ అవే పాయింట్స్ ఏంటి? నాకు బాగా ఎక్కువ గుర్తుండేదేంటి? మేము మా సెషన్స్‌లో ఏం చేయవలసిన అవసరం ఉంది అంటే, కనీసం ఒక 2, 3 టేక్ అవే పాయింట్స్ ఖచ్చితంగా ఈ సెషన్ ఏంటి? ఈ గంట సేపు నేనేం చేశాను? ఏం విన్నాను? అని ఎదుటి వ్యక్తి అనుకుంటున్నప్పుడు అనేసేసి 2, 3 విషయాలు గుర్తుండాలి. ఆ 2, 3 విషయాల్లో నేను చెప్పిన జోక్ గుర్తుండటం కాదు. నేను మాట్లాడినటువంటి మూల పాఠం ఏదైతే ఉందో అది గుర్తుండాలి. దట్ ఈస్ వేర్ గాడ్ విల్ బి ఏబుల్ టు గివ్ హిస్ ఇన్‌స్ట్రక్షన్. దాంట్లోనే మనం గ్రహించగలుగుతాము దేవుని యొక్క ఇన్‌స్ట్రక్షన్, అడ్వైస్. మనం ఫాలో అవ్వాల్సినటువంటి వే దాంట్లో మాత్రమే మనము చూడగలుగుతాం. సో, దాన్ని నేను ఎనాక్ట్ చేసి చూపించటానికి ప్రయత్నం చేస్తాను. ఇది నా ఓన్ ప్రత్యక్షత అయిందా? అంటే యెస్. అది నా ఓన్ ప్రత్యక్షత అయింది. కానీ అట్ ద సేమ్ టైమ్ నేను ఇతరుల దగ్గర నుంచి నేర్చుకున్నదేనా? ఇంకొక బ్రదర్ దగ్గర నుంచి నేర్చుకున్నదేనా అది? యెస్. నేను ఇంకొక బ్రదర్ దగ్గర నుంచి నేర్చుకున్నదే. బట్ ఆయన చెప్పింది నాకు నచ్చింది కాబట్టి దాన్ని కూడా నేను చెప్పేసేసి, అది నా సొంతము అన్నట్టు చెప్పినందువల్ల ఉపయోగం ఏంటి? అటువంటిది నేను చెప్పటం కోసం కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది. అంటే తర్వాత ఏం తెలుస్తున్నది అంటే మనకి మాట, వి నీడ్ టు హావ్ ఏ స్పెషల్ రివల్యూషన్ ఫ్రమ్ ద గాడ్ ఎవ్రీ టైమ్. అలా మాట్లాడతాడు దేవుడు ఖచ్చితంగా. ఖచ్చితంగా మాట్లాడతాడు దేవుడు. ఒక్కొక్కరి అనుభవాలు యూనిక్‌గా ఉంటాయి యేసుక్రీస్తు ప్రభువారిలో. ఆ యూనిక్‌నెస్‌ని తెలుసుకోవటము,
ఆ యూనిక్నెస్ ని బట్టి మనము బిల్డ్ అవ్వబడటము, లేదు అంటే కట్టబడటము అనేది జరుగుతుంది సాధారణంగా. అండ్ డెఫినెట్ గా ఈ మాటను పౌలు భక్తుడు రోమా పత్రికలో కూడా మాట్లాడతాడు. ఒకసారి రోమా పత్రిక చూద్దాము. రోమా పత్రిక 15వ అధ్యాయము. అంటాడు, నేను ఏం మాట్లాడినా సరే అది ఖచ్చితంగా నేను నా జీవితంలో జరిగింది అన్నటువంటి మాట మాట్లాడతాడు. రోమా పత్రిక 15వ అధ్యాయము 18, 19 వచనాలు కలిసి ఉన్నాయి. అది చదువుకుందామండి. ఎలాగనగా ఆ, అన్ని జనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియు మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? పౌలు భక్తుడు ఒకానొక మాట మనతో మాట్లాడుతున్నాడు. వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలముల చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు తన ద్వారా అంటే పౌలు భక్తుడి ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియు. అంటే వెన్ ఎవర్ an opportunity is given to speak, మనలో ఎవరికైనా సరే ఒక ఆపర్చునిటీ దొరికినప్పుడు ఇతరులతో మాట్లాడటానికి, మనల్ని మాట్లాడండి అని చెప్పి మనల్ని అడిగినప్పుడు, ఇది నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని, ఇట్ హ్యాస్ టు బి ఎన్ ఓన్ రివల్యూషన్, మన యొక్క సొంత ప్రత్యక్షత అయి ఉండాలి. అది ఎక్కువగా బలపరుస్తుంది ప్రజలను. థియరీ కెన్ బి దేర్, ఇంపార్టెంట్ కాదని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ అనడానికి లేదు. అందుకారణం చేత మన జీవితంలో, నా జీవితంలో, మీ జీవితాల్లో ఏదైతే జరిగిందో దాన్ని ఈజ్ ఇట్ సర్టిఫైడ్ అంటే దానికి బలం ఏం చేకూర్చింది? నేను మాట్లాడుతున్నటువంటి మాటకు బలం ఏం చేకూర్చింది? ఆ బలం ఏం చేకూర్చింది అంటే, ఇది వాక్యముతోనూ, క్రియతోనూ, గురుతుల బలముతోనూ, మహత్కార్యములతోనూ ఖచ్చితంగా కలిగి ఉన్నట్లయితే గనక ప్రజలు దేవుని పట్ల విశ్వాసము పెంచుకునేటటువంటి అవకాశం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా ఎక్కువగా ఐ డు టాక్ అబౌట్ లవ్, ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటాను. అన్లెస్ అండ్ అంటిల్ ఐ రిసీవ్ దట్ లవ్, ఆ ప్రేమను నేను పొందకుండా, ఆ ప్రేమను నేను అనుభవించకుండా, ఆ ప్రేమను నేను నా జీవితములో చవి చూడకుండా దేవుని ద్వారా, లేదా దేవుడు నా చుట్టుపక్కల అనుగ్రహించినటువంటి మనుషుల ద్వారా దేవుని ప్రేమ ఎంత గొప్పదో నేను కనుక మాట్లాడటం బిగించేశాను అనుకోండి, ఇట్ ఈస్ లైక్ ఎ థియరీ ఓన్లీ. బట్ ఇట్ బికమ్స్ ఎఫెక్టివ్ when it is given in the form of an example. How God showed love to me. దేవుడు నాలోనికి నాకు ఆ ప్రేమను ఎలా చూపించాడో, తద్వారా నేను ఈ రోజున ఇతరులను ఎందువల్ల ప్రేమించగలుగుతున్నాను. దట్ ఈస్ వాట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఎనీవే ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. I'll not say it is how ఇది మాత్రమే అన్నట్లు నేను చెప్పను. బికాస్ చాలా సార్లు మనము ఎటువంటి పర్సనల్ టెస్టిమనీ లేకుండా కూడా మెనీ టైమ్స్ గాడ్ స్పీక్స్ టు అస్. కాబట్టి సో వీ నీడ్ టు రిమెంబర్ దట్. కపటం ఉండకూడదు, అబద్ధం ఉండకూడదు. దేవుడు ఏదైతే నిర్దేశించాడో, ఏదైతే దేవుడు నా జీవితంలో, మన జీవితాల్లో చేశాడో, దానిని బట్టి నా యొక్క వాక్యము లేదు మాట ఉండాలి. ఎందువల్లంటే ఆయన యొక్క మాట డెఫినెట్ గా బండను బద్దలు కొట్టేటటువంటి సుత్తె వంటిది అనేది తెలుసుకోగలుగుతున్నాము. డెఫినెట్ గా ఈ యొక్క వర్డ్ మనలోనికి ఒక రకమైనటువంటి రిపెంటెన్స్,
ఒక దైవికమైనటువంటి బాధ మనలోనికి రప్పించగలగాలి. ఈ రిపెంటెన్స్ లేదు అంటే గనక ఈ దైవికమైనటువంటి యొక్క హృదయం బద్దలయ్యేటటువంటి స్థితి ఏదైతే ఉందో అది నెమ్మదిగా మనల్ని కరెక్షన్ లోనికి తీసుకురావాలి. ఈ కరెక్షన్ అయిన తర్వాత అది మనలోనికి ఖచ్చితంగా శాంతి సమాధానాన్ని తీసుకురావాలి. ఆ తర్వాత అదొక అలౌకికమైనటువంటి దేవుడు మాత్రమే ఇవ్వగలిగేటటువంటి ఆ యొక్క సంతోషం దగ్గరికి తీసుకెళ్ళాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్స్ యూస్ ఇన్ అవర్ లైఫ్. ఖచ్చితంగా ఇక్కడ లైఫ్ ఎంత ఇంపార్టెంటో దేవుడు చెప్తున్నాడు మనకి తన యొక్క మాట ద్వారా. రైట్. ఇంకొక మాటగా మనం చూసుకుందాము, ఎందువల్ల మనము ఈ యొక్క వాక్య భాగాన్ని ప్రతిరోజు కూడా ధ్యానించాలి, ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు హృదయంతో నింపుకోవాలి, ప్రతిరోజు వినాలి అనేటటువంటి దాన్ని ఇంకొక మాటను గమనిద్దాం మనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలు చూద్దాం. యాకోబు పత్రిక. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. సో వాట్ ఈస్ ద యూస్? ఇక్కడ మనకి ఫ్యాక్ట్ మనకేం బయటకు వచ్చి వస్తున్నది అంటే, వాక్యం వింటున్నాను నేను, వాక్యం నేర్చుకుంటున్నాను నేను. అటువంటప్పుడు వాక్యం వింటున్నప్పుడు, వాక్యం నేర్చుకుంటున్నప్పుడు నేను దాన్ని కనుక వినేసేసి నా పనులు ఏవైతే ఉన్నాయో వాటిని నేను కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాను అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏంటి? ఏ పని చేసినా సరే దానికి ఒక యాక్షన్కి రియాక్షన్ ఉండాలి అని అంటారు. ఏ పని చేసినా సరే మనం, సపోజ్ నేను అన్నం తింటే నా ఆకలి తీరాలి, నేను నిద్రపోతే నాకు బడలిక తీరాలి, నేను మంచినీళ్లు తాగితే నా యొక్క దాహం తీరాలి. సో ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ అంటూ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే దేవుని మాట అది మన జీవితంలో ఫలము పుట్టించాలి, లేదు అంటే కనుక ఫలము బయటికి రావాలి అని చెప్పి కోరుకుంటుంది. ఈ ఫలము రావట్లేదు అంటే దానికి కారణం ఎవరై ఉంటారు? దేవుడా మనమా అని ఆలోచిస్తే సమాధానం మనకు తెలుసు. మనం దాన్ని లిమిట్ చేస్తూ ఉంటాము. ఎందువల్ల లిమిట్ చేస్తూ ఉంటాము? ఎలా లిమిట్ చేస్తూ ఉంటాము అంటే, దాని పట్ల పూర్తిగా మనము విశ్వసించము దాన్ని పూర్తిగా. మేబీ అండి ఆయన జీవితంలో జరుగుండొచ్చు, అందువల్ల మన జీవితంలో జరగాలని ఉందా ఏంటి? ఆయనకు కాబట్టి జరిగింది, మనకి జరుగుతుందా ఏంటి? ఇజ్రాయెల్ ప్రజలకైతే జరిగిందండి, మనకైతే జరుగుతుందా ఏంటి? అలాగా జరిగే అవకాశం లేదు అని చెప్పి ఒక చిన్న ఊహ మనకి మనసులోకి వస్తుందా? ఏమై ఉండొచ్చు కారణము? ఎందువల్ల అదే వాక్యం వింటున్నప్పుడు ఒక 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 40 మంది వింటున్నారు, 50 మంది వింటున్నారు. కానీ దానిలోంచి ఒక 4-5 ఖచ్చితంగా దే విల్ సే దట్ ఈ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఇంకొక 10 మంది ఆ రోజున ఇది దాన్ని బట్టి కొద్దిగా వాళ్ళకి నిద్ర వచ్చిందో ఏమైందో తెలియదు, వాళ్ళు నిద్రపోయారు. అన్నీ ఆన్‌లోనే ఉన్నాయి. జూమ్ నడుస్తానే ఉంది. వినేవాళ్ళు వింటూనే ఉన్నారు. కొంతమంది నా జీవితంలో ఇది నేను చేసుకోవాలి అని ఆలోచించారు. కొంతమంది యాజ్ యూజువల్ నిద్రపోతున్నారు, లేదు అంటే గనక వేరే పనులు చేసుకుంటున్నారు. ఇంకొంతమంది దీన్ని ఆచరణలోకి పెట్టడానికి ముందుకు వెళ్తున్నారు. ఇస్ దేర్ ఎ డిఫరెన్స్? ఈ రకంగా మనకు కనిపిస్తున్నావా? ప్రజలు మనకు కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారు. బట్ దేవుని యొక్క మాటకి ఉద్దేశం ఏంటి? ఇస్ ఇట్ ఫర్ ఓన్లీ దట్ ఫ్యూ పీపుల్? ఆ కొద్ది మంది కోసమేనా దేవుడు మాట్లాడింది ఆ మాట? కాదు. ఇట్ ఈస్ ఫర్ ఆల్.
దేవుడు కొద్ది మంది కోసం మాత్రమే చనిపోయాడా? మీకోసము నా కోసం మాత్రమే చనిపోయాడా? ఇంకా దేవుణ్ణి విశ్వసించని అనేకుల మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం కూడా చనిపోలేదా? ఐ లవ్డ్ ఆల్ ద వరల్డ్ అంటున్నాడు దేవుడు. ఈ లోకమును నేను ప్రేమించాను అంటున్నాడు దేవుడు. సో డిఫరెన్స్ ఏంటి? ఎక్కడొస్తున్నది డిఫరెన్స్? మళ్ళీ మనం ఆ విత్తువాని ఉపమానం దగ్గరికి వెళ్ళొచ్చు. బట్ పాయింట్ ఏంటి అంటే మనము కేవలము ప్రతి రోజు లేదు అంటే గనక ప్రతి సారి మనము వింటూ విన్నదాని మీద విన్నాం, విన్నదాని మీద విన్నాం, విన్నదాని మీద విన్నాం, విన్నదాని మీద విన్నాం. బట్ ఏవైతే వింటున్నామో వాటిని మనము ఆచరణలోనికి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నామా? ఇట్ ఈస్ వి నీడ్ టు డూ ఇట్. మన యొక్క హృదయ అంతరంగాలలోంచి చేయవలసినటువంటి పని ఇది. ప్లాన్ చేసి ఇంటెన్షనల్‌గా అంటే దాన్నంటారు చూసావా? పట్టుపట్టి చేయవలసినటువంటి పని. ఏది? దా ప్రకారము జీవించటము అన్నది. తేలికైనటువంటి విషయమేమీ కాదు. కొంతమంది ఆ నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల వాళ్ళు ప్రయోజనం చూడగలుగుతున్నారు దేవుని వాక్యం ద్వారా. కొంతమంది తక్కువగా తీసుకున్నారు. అందువల్ల తక్కువగా చూడగలుగుతున్నారు. 30దింతలు, 60దింతలు, 100దింతలు అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ వ్యత్యాసము విత్తనములో ఉందా? లేదా దేవునిలో ఉందా? లేకపోతే నాలో ఉందా? అనేది ఆలోచిస్తే అంటే ఓకే. లెట్ మీ నాట్ సే లైక్ థట్. ఈ విత్తనము విత్తినవాడు ఆ పంట 30దంతలు, 60దంతలు, 100% అనేసేసే మాట మనం చాలా సార్లు ప్రార్థనలో వింటూ ఉంటాం. ఎందుకు 30దంతలు? దేని మీద ఆధారపడుంది? విత్తనం మీద ఆధారపడుందా? కల్పించినటువంటి పరిస్థితుల మీద ఆధారపడుందా? భూమి మీద ఆధారపడుందా? దీన్ని మనము గ్రహించగలగాలి. లేకపోయినట్లయితే యాజ్ యూజువల్ నార్మలే గదా! ప్రతిరోజు మనం 5కి కలుస్తాము. 6:30కి ఎండ్ చేసుకుంటాం. సో దిస్ హాస్ టు బి యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. మనందరము గనక దీని నుంచి గనక మనం ప్రయోజనం పొందకపోయినట్లయితే వాట్ ఈస్ ద యూజ్? గంటన్నర ఇంటూ నేను గనక ఒక 60 సంవత్సరాలు బ్రతికితే, నేను గనక ఒక 30 సంవత్సరాల నుంచి వింటున్నట్టయితే 30 సంవత్సరాలు ఇంటూ గంటన్నర సాధారణ విషయం ఏమీ కాదు. ఇట్ హాస్ టు గివ్ ఫ్రూట్. మన నిజ స్వరూపాన్ని బయటకి తీసుకొనొచ్చి చూపించేది దేవుని యొక్క వాక్యం. నేను ఏ కండిషన్‌లో ఉన్నాను అనేది చూపిచ్చేస్తది నాకు. ఎలా అయితే నేను అద్దం ముందు నుంచుంటే, ఎలా అయితే నా ఫేస్ కనిపిస్తుందో, ఇదిగో సుధాకర్ ఇక్కడ ఒక మచ్చ ఉంది. ఇదిగో సుధాకర్ ఇక్కడ ఇంకోటేదో ఉంది. ఇక్కడ పగిలింది. ఇక్కడ నీకు జుట్టు పోయింది. నన్ను నేను ఎలా అయితే చూసుకోగలుగుతానో అలాగా, ఆ రకంగా నా హృదయాన్ని చూపిస్తుంది దేవుని యొక్క వాక్యం. అలా చూపించేటట్లు మాత్రమే చదువుదాం మనం. అలా చూడగలిగేటట్లు మాత్రమే మనము వాక్యముని పఠనం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం. సమ్ పీపుల్ టెల్ అస్ నేను 2 చాప్టర్‌లు చదువుతాను, 10 చాప్టర్‌లు చదువుతాను. ప్రైజ్ లార్డ్. బట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ నేను తరువాత ఏం చేస్తున్నాను? వాట్ యామ్ ఐ డూయింగ్? ఆ తర్వాత నేనేం చేస్తున్నాను? అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అక్కడ గనక మనకి సరైనటువంటి ఆలోచన లేకపోయినట్లయితే వాట్ ఈస్ ద యూజ్? సత్యము మన ముందుకు తీసుకొని రాబడుతున్నది మాట ద్వారా, ఆయన యొక్క వాక్యం ద్వారా. సత్యంతో నేనేం చేస్తున్నాను? వాట్ ఐ యామ్ డూయింగ్ విత్ దట్ ట్రూత్? ఈ ప్రశ్న గనక మనము సమాధానం చెప్పుకోలేకపోయినట్లయితే చప్పగా సాగేటటువంటి అవకాశం ఉంటది.
ఎటువంటి ఫ్లేవర్ లేకుండా సాగేటటువంటి అవకాశం ఉంటుంది జీవితం. అలా ఉండకుండా ఉండటము చాలా ఇంపార్టెంట్ మనకి. విన్న ఆ ఒక్క మాట అయినా సరే, చదివిన ఒక్క మాట అయినా సరే, ఎక్కువగా ధ్యానించి దీంట్లోంచి దేవుడు నాతో ఏం చెప్పదలుచుకున్నాడు, నేను ఎటువంటి యాక్షన్స్ చేయవలసినటువంటి అవకాశం ఉన్నది, ఇది నేను చేయగలుగుతానా, చేయగలిగితే ఎన్నాళ్ళలో నేను చేయగలుగుతాను, చేయలేకపోయినట్లయితే నాకు ఉన్నటువంటి అడ్డంకులేంటి, ఇది కనుక నేను ఇఫ్ ఐ డోంట్ ప్రాక్టీస్ దిస్ వే, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి వెరీ వెరీ యూస్ఫుల్. దానివల్ల వినడం వల్ల యూజ్ లేదు, చదవటం వల్ల యూజ్ లేదు, ధ్యానించటం వల్ల యూజ్ లేదు. యూజ్ ఉంటుంది, శాతాలు చాలా మారిపోయే అవకాశం ఉంటుంది. ఏముంటుంది, ఒకళ్ళు 10%, 20%, 30% తీసుకున్నందువల్ల యూజ్ ఏంటి? బట్ గాడ్ ఇంటెన్షన్ ఈస్ టు గివ్ అస్ 100% బెనిఫిట్. దేవుడు మనకి 100% బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి చూస్తున్నాడు. అందువల్లనే కదా సామెతలు వచ్చినాయి, కాకిలాగా ఇన్నాళ్ళు బ్రతకాల్సిన అవసరం లేదు, హంసలాగా ఇన్నాళ్ళు బ్రతికితే చాలు అనేటటువంటి మాటలు అవన్నీ కూడా అక్కడి నుంచే వచ్చినాయి మనకి సామెతలు అన్ని కూడా. మన తెలుగులో ఉన్నటువంటి సామెతలు. సో వి నీడ్ టు అండర్స్టాండ్ దిస్ వెరీ వెరీ క్లియర్లీ. హృదయం యొక్క స్కానింగ్ చేసుకోవటము, హృదయం యొక్క ఈసీజీ తీసుకోవటము చాలా చాలా ఇంపార్టెంట్. మన ఆరోగ్యం గురించి చేస్తూ ఉంటాం, మనం హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్లు అన్ని చేస్తూ ఉంటాము. బట్ డూ ఇట్ విత్ అవర్ హార్ట్ ఆల్సో. అది చేయొద్దని చెప్పట్లేదు, లేదా దాన్ని తక్కువ చేసి చూపించట్లేదు, ఈక్వల్లీ ఇంపార్టెంట్. దిస్ గివ్స్ యూ ఫుల్ఫిల్మెంట్. ఇందాక సోదరుడు పాట పాడుతూ శరీరం గురించి మాట్లాడాడు కదా. బట్ if this body has to be alive, if this body has to do certain work, if this body has to go, ముందుకు వెళ్ళాలి అని అంటే ఫుల్ఫిల్మెంట్ ఇక్కడ మెయిన్ గా హృదయంలో జరగవలసినటువంటి అవసరం ఉన్నది. ఎప్పుడైతే హృదయంలో విన్నటువంటి మాటకు మైండ్ చాలా క్లియర్ కట్ గా ఎస్ ఐ విల్ టేక్ దీస్ డెసిషన్స్, ఈ నిర్ణయాలు నేను తీసుకుంటాను అని చెప్పి ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో, యాడ్ చేసినప్పుడు ఫుల్ఫిల్మెంట్ అనేది మనకి బయటకు వస్తుంది, ఫలము అన్నది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోయినట్లయితే పెద్దగా ఏమీ యూజ్ ఉండేటటువంటి అవకాశం లేదు. మూడవదిగా మనం వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ వాక్యము మనకి జీవమును ఆ తర్వాత ఆత్మను అయి ఉన్నది. ఇట్ ఈస్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ స్పిరిట్ అన్నటువంటి మాటను యోహాను భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. కంప్లీట్ చేయమ్మా. అయితే విశ్వసింపని వారెవరో, తను అప్పగింపబోవు వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. బట్ పాయింట్ ఈస్ ఆత్మయే జీవించుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఎస్ ట్రూ, శరీరము నిష్ప్రయోజనమే, కానీ శరీర పునరుత్థానముతో సైతము ఉన్నది అన్న విషయము గురించి కూడా మనం అపోస్తుల విశ్వాస మన దీంట్లో చదువుకుంటూ ఉంటాం. మనం ఇందాక చదువుకున్నాం కదా మనము. సో ఈ శరీరము ఇక్కడ నిష్ప్రయోజనము అంటే వాట్ ఈస్ టెలింగ్ ఇస్ దట్ శరీరము చేసే పనులు ఇవన్నీ కూడా డిసైడ్ చేసేది నా యొక్క ప్రాణము.
లేదా నా యొక్క సోల్, నా సోల్ యొక్క ప్రాస్పరిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నా యొక్క స్పిరిట్ ఎంత వారా ఇది నింపబడుతున్నది అన్న దాని మీద ఆధారపడి ఉన్నది. ఈ స్పిరిట్ స్టేజ్, ఆత్మ అన్నది ఎప్పుడు కూడా వేకెంట్ గా ఉంటుంది. ఆత్మ, ప్రాణ, శరీరములు, స్పిరిట్, సోల్, బాడీ. దీని గురించి ఎప్పుడన్నా మనము మళ్ళీ ఒక ఇది చేద్దాము. వి విల్ డూ మేబీ అరౌండ్ సమ్ 3-4 సెషన్స్ ఒకసారి మాట్లాడుకుందాం మనం దీని మీద. బట్ స్పిరిట్ అన్నది వేకెంట్ గా ఉంటది. ఇది నింపబడటము అన్నది ఎప్పుడు కూడా కేవలము దానిలోకి వెళ్ళగలిగేటటువంటి పదార్థం ఏదైనా ఉంది అంటే అది దేవుడు మాత్రమే. యూ విల్ ఫీల్, మనకి తెలియనటువంటి ఏదైనా ఒక మంచి పని చేసామనుకోండి, ఎవరికైనా సరే ఏదైనా ఇచ్చామనుకోండి, తినడానికి ఇచ్చామనుకోండి, వాళ్ళు అడుగుతున్నప్పుడు వాళ్ళు తిరిగి వచ్చి ఒక రోజు తర్వాత, 2 రోజుల తర్వాత ఎప్పుడైనా వాళ్ళొచ్చి, అమ్మ ఆ రోజున మీరు గనక ఇవ్వకపోయినట్లయితే, ఆ తిండి పెట్టకపోయినట్లయితే నేను చనిపోయేదాన్ని, అంత ఆకల్లో ఉన్నాను అని చెప్పారనుకోండి, లోన నుంచి వచ్చేటటువంటి ఒక ఫీలింగ్ ఉంది చూసారా? లేదు, నడుస్తున్నాం, రోడ్డు మీద నడుస్తున్నాము, ఏదో ఒక రాయి ఉంది మధ్యలో, ఆ రాయి వల్ల ఎవరో ఒకళ్ళు పడిపోయే అవకాశం ఉంది, ఆ రాయిని పక్కకి తీసేసామనుకోండి, దాని నుంచి మనలోనికి వచ్చే ఒక ఫీలింగ్ వస్తది. ఆ ఫీలింగ్ ని ఇట్ ఈస్ ఇన్ఎక్స్ప్లికబుల్. అది మనం ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పలేము. ఆ స్థితి ఏంటి అనేసేసి. అండ్ ఎవ్రీబడీ విల్ హావ్ ఇట్. కనీసం లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఇది జరుగుతది. ఆ ఫీలింగ్ ని గుర్తుపెట్టుకొని, ఆ ఫీల్ అయ్యే విధంగా ప్రవర్తన జరగటానికి కారణం ఏంటి అంటే, ఆత్మ, మన యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మతో నింపబడటం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అదర్‌వైజ్ ఇట్ ఈస్ టోటల్లీ వేకెంట్. స్పిరిట్ కెన్ ఓన్లీ బి ఫిల్డ్ విత్ స్పిరిచువల్ థింగ్స్. దేవుడు మాత్రమే దానిలోనికి రాగలుగుతాడు. దాన్నే చాలా మంది ఏమంటారంటే దట్ ఈస్ ఎ వేకెంట్ ఏరియా. ఆ వేకెంట్ ఏరియాలను ఆక్యుపై చేయగలిగేది కేవలము దేవుని యొక్క మాట మాత్రమే. మేబీ మనము స్పిరిట్, సోల్ అండ్ బాడీ చేసినప్పుడు ఇంకొద్దిగా బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఈ స్పిరిట్ ఎంతైతే నింపబడుతూ ఉంటుందో, దిస్ విల్ స్పిల్ ఓవర్ ఇంటు ద సోల్ పార్ట్ ఆఫ్ ఇట్. ప్రాణము ఏరియాలోనికి ఇది స్పిల్ ఓవర్ అవుతుంది. ఈ ప్రాణములోనికి లేదా సోల్ ఏరియాలోనికి అనేక విషయాలు వస్తూ ఉంటాయి. ఏంటవి అనేక విషయాలు? లోకమునికి సంబంధించిన విషయాలు వస్తాయి, దేవునికి సంబంధించినటువంటి విషయాలు వస్తాం. రకరకాల వ్యాపకాల విషయాలు, రకరకాల విషయాలు వెళ్తా ఉంటాయి దానిలోనికి, ఆ ప్రాణం ఏరియాలోనికి. విచ్ ఈస్ త్రూ మైండ్. ఎప్పుడైతే ఈ ఆత్మ జీవింపబడతా ఉంటుందో, ఈ ఆత్మ పొంగి పొర్లుతూ ఉంటుందో, ఎలా అయితే దేవుడు అన్నాడో జీవ జలములాగా ఇది ఊట వస్తూ ఉంటుందో, దెన్ ఇది మన ప్రాణాన్ని ఆక్యుపై చేస్తుంది, సోల్ని ఆక్యుపై చేస్తుంది. ఇది ఎప్పుడైతే సోల్ ఆక్యుపై అవ్వబడిందో మంచి విషయాలతో, అంటే దేవుని విషయాలతో, శరీరము జస్ట్ ఇది ఒక గాడిద. మైండ్ మాట వింటది శరీరం. అవును కాదో ఒక్కసారి ఆలోచించి చూడండి. నేను ఎవరినైనా కొట్టడానికి వెళ్ళాను అంటే చెయ్యి కొట్టిందా? లేకపోయినట్లయితే గనక నా మైండ్‌లో కోపం వచ్చి కొట్టు అని చెప్పి నా మైండ్ చెప్పినందువల్ల కొట్టిందా? అగ్ని ఉంది అక్కడ. దాని మీదకి చెయ్యెళ్ళింది పొరపాటున. వేడి అయింది. తీయమని చెప్పి చెయ్యి చెప్పిందా? మైండ్ చెప్పిందా తీసేయి, లేకపోయినట్లయితే గనక అక్కడ కాలుతది అనేసి? మైండ్ చెప్పిందండి. ఎగ్జాక్ట్‌లీ కాటన్ బ్రదర్ గారు. సో, ఈ మైండ్ ఏదైతే ఉందో, ఈ ప్రాణం ఏదైతే ఉందో, ఈ ప్రాణము ఎటువంటి విషయాలతో నింపబడతది అంటే దేనితో అయినా నింపబడతది. ఇట్ ఈస్ ఫ్రీ. ఇట్ కెన్ టేక్ ఎనీథింగ్. అందువల్లనే మన మైండ్ ఇట్ కెన్ ఆక్యుపై మెగా గిగాబైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్.
but it is controlled by spirit. స్పిరిట్ కనుక వేకెంట్ గా ఉందనుకోండి, నువ్వెందుకు చేస్తున్నావు ఈ పని, నీవెందుకు దీనికి మొక్కుతున్నావు, నీవెందుకు అలాగా ఈ పనులు చేస్తున్నావు అని చెప్పి మనం ఎవరినన్నా అడిగామనుకోండి, ఎందుకు చేస్తున్నావు అంటే సాధారణంగా మనకు వచ్చే సమాధానం ఏంటి అంటే, బికాజ్ ఐ వాస్ టోల్డ్, నాకు చెప్పబడింది ఇలాగ చేయాలి అనేసి. నువ్వెందువల్ల అలాగా నీ శరీరాన్ని నువ్వు హాని చేసుకుంటావు, ఇది మంచిదని నాకు చెప్పబడింది, అందువల్ల నేను చేస్తున్నాను. లేదు, ఒక్కొక్కసారి నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను, అందుకోసం అనేసి చేసేస్తున్నాను, అంతే. ఎందువల్ల మీరు ఈ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు? ఏం సమాధానం చెప్తాం మనం? ఇప్పుడు చెప్పమాకండి, బట్ థింక్ ఓవర్ ఇట్, బీ రెడీ విత్ ద ఆన్సర్. నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారిని, ఇప్పుడు అదే కదా ప్రశ్న ఉన్నది, మీరు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకు ఆరాధిస్తున్నారు? మీరు యేసుక్రీస్తు ప్రభు వారే దేవుడు అని ఎందుకు అంటున్నారు? వై? ఇదే ప్రశ్న రివర్స్ చేద్దాం. మనం ఎవరినన్నా అన్బిలీవర్ని అడిగామనుకోండి, మీరెందుకు ఆ పని చేస్తున్నారు, మీరెందుకు నమ్ముతున్నారు అనేసి, వాట్ దే విల్ టెల్? దే విల్ ఆల్వేస్ టాక్ అబౌట్ ఓన్లీ వరల్డ్లీ థింగ్స్. ఎందుకు వాళ్ళు నమ్ముకుంటున్నారు అన్నదాన్ని. మనము చెప్పేవి ఎప్పుడు కూడా వి విల్ టాక్ అబౌట్ స్పిరిచువల్ థింగ్స్. డిస్కనెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ కనుక మనము ఈ స్పిరిచువల్ థింగ్స్ ని యాడ్ చేస్తూ కనుక, ఇఫ్ యూ కెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్, దట్ దిస్ స్పిరిచువల్ థింగ్స్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ వరల్డ్లీ థింగ్స్ అన్నది చెప్పగలిగినట్లయితే, దట్ ఈస్ వాట్ ఈస్ ద గాస్పెల్. సో ఆత్మయే జీవించున్నది, శరీరము నిష్ప్రయోజనము. నిష్ప్రయోజనము అన్నాడే తప్పితే, అంటే ప్రయోజనము లేనటువంటిది. దిస్ ఈస్ జస్ట్ బట్ ఎన్ మట్టి, ఇంతే. శరీరంతో ఉన్నది అంతే కదా. అంటే అది ప్రయోజనం లేనిది అని అన్నారే తప్పితే, అది 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 దాన్ని పోషించుకోకూడదు అనేసి కానీ, లేదు అంటే గనక దాని విషయంలో ధ్యాస కలిగి ఉండకూడదు అనేసి అనలేదు. రిమెంబర్ దిస్ థింగ్. అంటే ఏంటి, ఇక్కడ ఎక్కడన్నా దెబ్బ తగిలితే ఏం కాదు, శరీరం నిష్ప్రయోజనం అని చెప్పి వదిలేస్తామా? నడువు నొప్పి వస్తే వదిలేస్తామా? అర్థం అదే కాదు, అర్థం అది కాదు. సో దేవుడు మనతో ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట 63వ వచనము మళ్ళీ ఒకసారి చదువుతున్నాను నేను. ఆత్మయే జీవింపచేయుచున్నది. ఇఫ్ వీఆర్ లివింగ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ లివింగ్ అంటే జస్ట్ లివింగ్ కాదు. నాట్ ఓన్లీ హియర్, దేర్ ఆల్సో, అక్కడ కూడా. దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగాలి మనకి మనము. అండ్ దెన్ ఎవరన్నా అడుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గర మనలాగా గంట సేపు ఇలాగ మౌనంగా కూర్చొని వినే ఓపిక లేదు. ఇక్కడ జీవితం గురించి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇంపార్టెంట్ గా. సో వీ నీడ్ టు హ్యావ్ ఏ వన్ మాక్సిమం 1 minute ఆన్సర్, లేదా మాక్సిమం 1.5 minute ఆన్సర్ ఉండాలి మన దగ్గర. అంతేగాని ఇప్పుడు నేను మాట్లాడినట్లు గంట సేపు మాట్లాడితే వాళ్ళు వినే అవకాశము ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. అండ్ ఇంపార్టెంట్ గా ఆ రకమైనటువంటి ఆ జీవింప చేయటము అన్నది, ఇట్ విల్ బి దేర్ త్రూ ఓన్లీ హిస్ వర్డ్, ఆయన యొక్క వాక్యం ద్వారా మాత్రమే జరుగుతుంది. అందువల్ల మనము ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించుకోవాలి, చదవాలి, వినాలి, ఆ తర్వాత హృదయములో భద్రపరుచుకోవాలి. It will become the deciding factor in all our decisions. మనం తీసుకుంటే అనేకమైనటువంటి నిర్ణయాల్లో ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వాలి, ఇంక్లూడింగ్ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ థింగ్. ఇప్పుడు నేను ఈ ఈ ఈ ఆహారం తినాలా వద్దా అన్న దాని దగ్గర నుంచి, ఇప్పుడు నేను ఈ మీటింగ్కి వెళ్ళాలా వద్దా అన్న దాని దగ్గర నుంచి కూడా అనేక విషయాలు దాని మీద ఆధారపడి ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా దూరం వెళ్ళినట్లయితే, it is like 99.99% of our decisions rather
దేని మీద డిపెండ్ అయి ఉండాలి అంటే వాక్యం మీద డిపెండ్ అయి ఉండాలి. శరీరము కేవలము నిష్ప్రయోజనము మాత్రమే. దీనికి ఇది మాట్లాడుతున్నప్పుడు దేవుడు 62వ వచనంలో చెప్పాడు. ఏమని అంటే, మనుష్య కుమారుడు తాను ఉండేటటువంటి ప్రదేశానికి వెళ్ళటాన్ని మీరు చూస్తారు అన్నటువంటి మాట. ఆ మాట్లాడుతూ మనుష్య కుమారుడు ఇక్కడికి వచ్చాడు. మనుష్య కుమారుడు ఎటువంటి జీవితం గడిపాడు ఇక్కడ? మనం అర్థం చేసుకుంటున్నాము. మనుష్య కుమారుడు ఎటువంటి ఫీలింగ్స్ ని చూపించాడు ఇక్కడ? మనకి తెలుసు. మనుష్య కుమారుడు ఏమేం చేశాడు నీకోసరము, నాకోసరమో నీకు, నాకు అందరికీ తెలుసు. ఈ మనుష్య కుమారుడు మాత్రమే తానెక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళగలుగుతాడు. ఇన్ దట్ కంటెస్ట్ హి సెడ్, ఆత్మయే జీవించుచున్నది. సో ఇక్కడ నేను ఉంటున్నప్పుడు ఆయన చెప్పిన ఈ మనుష్య కుమారుడే వాక్యము కాబట్టి, ఈ మనుష్య కుమారుడే వాక్యాన్ని నాకు పరిచయం చేశాడు కాబట్టి, నౌ హౌ ఐ షుడ్ కండక్ట్ మై లైఫ్. నా లైఫ్ ఇక్కడ ఏదైతే ఉందో అది కేవలం ఇది 4 రోజులు ఉండేది, లేదు అంటే గనక వ్యర్థమైనది, ఇది అది. నో, ఇక్కడ ఉన్నంత కాలం నేనేం చేయాలి అనేది నిర్దేశించబడాలి కదా. నీకు ఏదైతే అప్పగించబడిందో దాని విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకుంటే మాత్రమే నెక్స్ట్ విషయాల దగ్గరికి మనము వెళ్ళగలుగుతాం. సో టుడే ఈరోజు మనం ఏం చూసాము అంటే, ఒక విషయం చూసాము, కపటము అబద్ధము లేనటువంటి మాటలు మాట్లాడగలగాలి. ఎందుకంటే ఆయన యొక్క మాట అగ్ని వంటిది, ఆ తర్వాత సుత్తె వంటిది, బండను సైతం బద్దలు కొట్టేటటువంటి సుత్తె వంటిది. ఈ మాట ఖచ్చితంగా మన యొక్క నిజ జీవితంలో కొన్ని అనుభవాలను తీసుకురావాలి. ఆ అనుభవాలు మనకి ప్రయోజనకరంగా ఉండాలి. వింటున్న వారికి ఆ అనుభవము ఒక నూతన ఉత్సాహాన్ని క్రియేట్ చేయగలగాలి. నేను నమ్ముకున్నానండి, అయిపోయిందా? నమ్ముకున్నందువల్ల ఏం జరిగింది? బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, వ్యధలు ఉండొచ్చు, కన్నీళ్ళు ఉండొచ్చు గాక. బట్ స్టిల్ తిరిగి మళ్ళీ చురుకైనటువంటి మెలకువ, చాలా నాకు బాగా నచ్చినటువంటి మాట, చురుకైనటువంటి మెలకువ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈ రోజున. అందరము మెలకువనే ఉన్నాము, కానీ చురుకైన మెలకువ అందరిలోనూ ఉండేటటువంటి అవకాశం లేదు. దట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ త్రూ వర్డ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ వాట్ వి నీడ్ టు రిమెంబర్. ఆ తర్వాత ఈ వాక్యము ఎప్పటికప్పుడు డోంట్ థింక్ దట్ మనకేమీ రిపెంటెన్స్ అక్కర్లేదు అని అనుకోవద్దు ఎప్పుడు కూడా. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనం మనుషులము, ఖచ్చితంగా తప్పులు చేస్తూనే ఉంటాం, తప్పుడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. నేనే కరెక్ట్ అని అనుకోవడానికి ఎప్పుడూ లేదు. ఒకరినొకళ్ళు విమర్శించుకున్నప్పుడు మనల్ని మనం కూడా విమర్శించుకోవటం చాలా మంచిది. రిపెంటెన్స్ లోనికి తీసుకెళ్ళాలి. ఈ రిపెంటెన్స్ మనల్ని కరెక్షన్ లోనికి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత అది శాంతి సమాధానం ఎస్టాబ్లిష్ చేయాలి. దాన్నే మనము సంతోషము అని అంటున్నాం, ఆనందము అనేసి మాట్లాడుతున్నాం. మన నిజ స్వరూపము లేదు అంటే గనక, నా హృదయం గురించి నేను తెలుసుకోవాలి అని అనుకుంటే, నా రూపం గురించి తెలుసుకోవడానికి అద్దం ముందు నుంచున్నట్లే వాక్యం దగ్గరికి వెళ్ళి నుంచుంటే నా హృదయానికి సంబంధించిన ఈసీజీ, ఈకో అన్నీ కూడా నా టోటల్ తెలిసిపోయేటటువంటి అవకాశం ఉన్నది. అందువల్ల దేవుని యొక్క వాక్యము ప్రయోజనకరమై ఉన్నది ఈ లైఫ్ లో. ఆ తర్వాత యోహాను సువార్త మాట్లాడుతుంది, దిస్ ఈజ్ లైఫ్ అండ్ దెన్ స్పిరిట్. ఈ లైఫ్ లో చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. మనుష్య కుమారుడు చూపించాడు. ఏ రకంగా అయితే మనుష్య కుమారుడు ఆద్యుడుగా, మొట్టమొదటి వానిగా తానుండిన ప్రదేశానికి వెళ్ళాడో, అదే విధముగా మనము కూడా మన ఆత్మ జీవించుచున్నది కాబట్టి, అక్కడికి చేరుతున్నది కాబట్టి, ఆ రకమైనటువంటి పనులు చేయటానికి ఇక్కడ ఈ శరీరము నిష్ప్రయోజనమే, కానీ దీని ద్వారా కొన్ని పనులు చేయవలసిన అవసరం. దిస్ ఈస్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ us to do today through his word. అందువల్ల మనము ఆయన యొక్క వాక్యాన్ని చదువుదాము, విందాము, ఆ తర్వాత
హృదయంలో భద్రము చేసుకుందామో అదే విధముగా మెడిటేట్ చేద్దాం, ధ్యానము చేద్దాం, ఆలోచిద్దాం, దాని గురించి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. నువ్వు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. మా యొక్క జీవితాన్ని నిర్దేశించుకునేటటువంటి అవకాశాన్ని మా చేతుల్లో పెట్టినందులకు నీకు వందనాలు. మా జీవితాన్ని ఫలవంతముగాను ఉపయోగకరముగాను చేసుకోవటం కోసం అనేసి మాత్రమే మీరు మీ యొక్క వాక్యాన్ని మా ముందుకు తీసుకొని వచ్చారు. అందువలనే బైబిల్లో చూడకూడని, వినకూడని, చదవకూడని విషయాలను కూడా మీరు రాసి పెట్టారు. మీ లైఫ్ ఇలాగ జరగబోతుంది, మీ యొక్క జీవితంలో ఇటువంటి జరిగే అవకాశం కూడా ఉన్నది. ఇవన్నీ కూడా మీకు నేర్పించటానికి, మీ యొక్క బుద్ధి తిరిగి మరల్చటం కోసము నేను రాసి పెట్టి ఉంచాను అని చెప్పి మీరు మాకు చెప్పారు తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ యొక్క వాక్యము మా జీవితంలో కావలసినటువంటి చేంజెస్ ని తీసుకుని వచ్చి తండ్రి, ఆ చేంజెస్ ని మేము ప్రాక్టీస్ చేయటానికి మాకు సహాయం చేసి, మా జీవితాలకు, మా యొక్క కుటుంబాలకు, మాకున్నటువంటి ప్రజలకు ఉపయోగకరంగా ఉండులాగున మీ యొక్క వాక్యం మమ్మల్ని సరిచేయమనేసేసి, అలా సరిచేస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ, మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి మీకే వందనాలు తెలియజేసుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉన్నతమైన నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామం మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఆత్మీయంగా ఎంతగానో దీవించబడ్డాము, బలపరచబడ్డాము. అందుని బట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం అయ్య గారు. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్య పాస్టర్ మురళీ బాబాయ్ గారు అయ్య గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం వస్తుంది కోరుచున్నాం అయ్య గారు. దయగలిగిన తండ్రి, కృపగల నేసురక్షక బంగారు పదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉదయకాల వేళలో చిన్న ముందుగా మీ పాదాలు చెక్కి రావడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా నాయన, మా దేవ, మీ దాసుల ద్వారా విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపు చేయండి. ఆ వాక్యాలన్నీ కూడా నాయన మా జీవితాలకు అన్వయించుకొని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. చేరుకున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఎవరు ఎలాంటి సమస్యల్లో ఉన్నారో మీకు బాహాటంగా తెలుసండి. వారి యొక్క సమస్యల్లో మీరు చేతివ్వమని ప్రార్థిస్తున్నాం. అలాగే అనేక మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. బిడ్డలందరినీ దర్శించమని కూడా ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే తిరిగి రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని మా మధ్యకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తాన్ని బయలుపరచండి. దైవదాసులను మధ్యకి తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే చేరుకుని ప్రతి బిడ్డను మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. జూమ్ గుడికి ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కుటుంబంగా చేర్చినటువంటి బాబీని బట్టి, ఆయనకి సహకరిస్తున్నటువంటి జాన్సన్ను బట్టి, స్వరూపు గారిని బట్టి, జాన్సమ్మను బట్టి, తేజాన్ని బట్టి, కోరి కమిటీని బట్టి మీకు ఆశ్రయానికి వస్తున్నాం. నేను ఈ కూడిక జీవితకాలం కొనసాగించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ జూమ్ కూడి కాకుండా మీ చిత్తంలోనే ఈ జూమ్ కూడికి జరిగించమని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే మీ దాసుడు సుధాకర్ రెడ్డి గారు మరియు పర్యామి చేతులకు అప్పగిస్తున్నా. నేను వారిని ఇంకా అధికంగా ఆశీర్వదించండి. ఇంకా గొప్ప గొప్ప మాటలు మాకు తెలియజేసి నాయన ఆత్మీయంగా మమ్మల్ని బలపరచడానికి మీ సాధనంగా వాడుకోమని, మా కొరకు శిలువలో తన ప్రాణాన్ని బలికి పెట్టిన మా ప్రభువును, ప్రియ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తునామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందును నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఇలా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. శోధనలోనికి ఏకాదశుడు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని సహవాసం చేరుకున్న మనకును సకల పరిస్థితులకును సదాకాలము తోడు నడిపించును కాక.
ఆమేన్ ఆమేన్. ఆమేన్ వందనాలు అయ్యా. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వందనాలు గారు. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. కూడొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన వందనాలు తెలుస్తున్నామండి. ప్రతిరోజు సేమ్ లింక్ ద్వారా జాయిన్ అవ్వాల్సిన కోరుచున్నాము. మరి రికార్డింగ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. అన్ని యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అన్ని మీరు సెర్చ్ చేసినట్లయితే అందుబాటులో ఉంటాయండి. రేపటి దినం తిరిగి కలుసుకుందాము. అందరికి వందనాలండి. హ్యావ్ వండర్ఫుల్ డే. ప్రైజ్ లార్డ్ అందరికి. థ్యాంక్ యూ ఆల్.